ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన వనమూలికా వైద్యం. వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి చేస్తున్న వైద్యం. మాది నల్లమల్ల గిరిజన ప్రాంతం అండి. పూర్వం వనమూలికలతో మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలతో ఎన్నో తరాలుగా ప్రకృతిని ఆధారంగా చేసుకొని ఈ యొక్క వైద్యం చేయడం జరుగుతుంది. ఈ తరంలో ఈ వైద్యాన్ని మేము కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి మనకు ప్రకృతిలో దొరికే వనమూలికలతో మీకు మన యొక్క వీడియోల ద్వారా నేను మీకు తెలియజేశానండి. సాధారణంగా మనం పనసపండు తింటుంటాం. పనసపండు తిని విత్తనాలు పారేస్తుంటాం. అలా పారేయకుండా విత్తనాలతో అసలు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? పనస చెట్టు, ఈ యొక్క పనస చెట్టు అనేది మనము బయట చూస్తూ ఉంటాం. పండ్లని అమ్ముతూ ఉంటారు. మా గిరిజన ప్రాంతాల్లో అయితే పనస చెట్టు అనేది మేము ఎంతో ఇష్టంగా పనస పండ్లు తింటాము. పనస పండ్లతో రకరకాల వంటలు కూడా చేసుకుంటాము. పనస కాయలు అంటే మనకు పనస కట్ చేసినాక పైన ఉంటుంది కదా తోలు, వాటితో కూడా లేత పనసకాయలు తెచ్చుకొని వాటిని కూరలా కూడా చేసుకుంటాం అన్నమాట. ఇట్లా మనకు ఈ యొక్క పనస చెట్టు అనేది దాంట్లో వేస్ట్ అయ్యేదంటూ ఏముండదు. లేత పనస కాయలు ఉపయోగపడతాయి, పనస విత్తనాలు ఉపయోగపడతాయి, పనస పండు కూడా తింటాము. కాబట్టి ఈ పనసతో మనము ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ యొక్క సమస్యలకు మనం దాన్ని ఇంట్లో గృహ వైద్యంలాగా మనం చేసుకోవచ్చు, హెల్త్కి సంబంధించిందని చెప్తాను. ఇట్లా విత్తనాలు ఉంటాయి. ఈ యొక్క పనస చెట్టు విత్తనాలు మనకు పనస పండు తింటాం కదా, తిన్నాక విత్తనాలు వస్తాయి. ఈ పనస విత్తనాలను మనం ఏం చేయాలంటే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని మనము కూరలాగా చేసుకోవచ్చు. లేదు అంటే కూడా మనకు కొంతమంది మామూలుగా వేరుశెనక్కాయలు, శనగలు ఎట్లయితే వేయించుకొని తింటుంటారు, అట్లనే ఈ పనస విత్తనాలు గింజలు ఉంటాయి కదా, పనస గింజలు, ఈ పనస గింజల్ని కాల్చుకోవచ్చు. మనం ఒక బౌల్లో వేసి చిన్న మంట మీద బాగా నల్లగా మాడిపెట్టు చేసుకుంటే దీంట్లో అధికమైనటువంటి బలం ఉంటుంది ఈ పనస గింజలలో. కాబట్టి మనం ఏ విధంగా అయినా కానీ మనము ఒక ఫుడ్ లాగా తీసుకోవడానికి ఉడకబెట్టుకుంటామా, లేదంటే కాల్చుకొని తింటామా, లేదు అంటే దీనిని మెత్తగా మనము రుబ్బుకొని ఉడక మనము ఏదైనా చుట్టల్లాగా ఉడక మనం చేసుకోవచ్చు మామూలుగా అట్లా ఉడక. కాబట్టి పనస చెట్టులో మనకు శరీరానికి కావాల్సినటువంటి జీర్ణశక్తిని బాగా డెవలప్మెంట్ చేస్తుంది. దీంట్లో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి దీంట్లో. కాబట్టి జీర్ణశక్తి, ఫ్రీ మోషన్ రాకపోవడము, మనకు కడుపులో వికారంగా ఉండడము, తర్వాత కడుపు నొప్పి, ఇట్లా జీర్ణ సంబంధం అంటే ఫ్రీ మోషన్కి చాలా డెవలప్మెంట్ చేస్తుంది. ఇంకోటి ఏమంటే శరీరంలో ఎముకలకు పనిచేస్తుంది, ఎముకలకు బలాన్ని ఇస్తుంది శరీరంలో. తర్వాత శరీరంలో మనకు కావాల్సినటువంటి బలహీనతల్ని నివారించి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. ఒక అరకిలో మనం మాంసంలో తింటే ఎంత బలం ఉంటుందో 100 గ్రాములు పనస గింజలలో అంత బలం ఉంటుంది. అనేకమైనటువంటి ప్రోటీన్స్ దానికి ఉంటుంది ఆ యొక్క విత్తనాలలో. కాబట్టి మనము రెగ్యులర్గా పనస పండు ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఆ పనస పండు తిని విత్తనాలను పాడేయకుండా ఆ విత్తనాలను కూడా మనం ఈ విధంగా ఉడకబెట్టుకొని తినచ్చు. ఉడకబెట్టుకొని బాగా నీట్గా ఒక కర్రీలాగా చేసుకొని రొట్టెలో తినచ్చు, అన్నంలో తినచ్చు, లేదంటే కాల్చుకొని తినచ్చు. ఏదైనా కానీ మనకు ఈ పనస గింజలలో అనేక రకమైనటువంటి ఎముకలకు పనిచేస్తుంది, శరీరానికి మనకు బలాన్ని ఇస్తుంది. ఇంకోటి ఏమంటే శరీరంలో ఎముకలకు పనిచేస్తుంది, రోగ నిరోధక శక్తి కూడా పనిచేస్తుంది, మనిషికి ఫేస్లో గ్లో ఉంటుంది, రక్తశుద్ధిని చేస్తుంది, గుండె కూడా పనిచేస్తుంది. కాబట్టి సర్వరోగ నివారణగా పనస గింజలు మనకు పనిచేస్తాయి. కాబట్టి ఎప్పుడన్నా మనం తింటుంటాం, బయట కనపడుతుంటాయి. కాబట్టి మనకు ఒకవేళ పనస గింజలు ఇట్లా దండికి కావాలంటే కూడా ఆ పనస పండు కట్ చేసే వాళ్ళ దగ్గర కూడా విత్తనాలు ఉంటే తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు. లేదంటే పనస పండు తెచ్చుకుంటే పనస పండుతో కూడా మనము ఈ విధంగా చేసుకొని కూడా మనం తినచ్చు. కాబట్టి పనస చెట్టు అనేది ప్రకృతిలో మనకు అడవి ప్రాంతాలలో ఎక్కువగా దొరుకుతుంటాయి. కాబట్టి మేము ఈ యొక్క పనస పండుతో మేము ఏం చేస్తామంటే మామూలుగా పొంగనాలు కూడా చేసుకుంటాం. పనసపండు బాగా మాగిన పనసపండు ఉంటుంది కదా, పనసపండు ఏం చేస్తామంటే బాగా నీట్గా రుబ్బుకొని ఆ పనసపండు గుజ్జులాగా రుబ్బుడు గుండులో మనము దోశలో ఎట్లయితే మనం రుబ్బుకుంటామో
అట్లా రుబ్బినట్టుగా దాన్ని కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకొని మనకు ఎట్లయితే మనం పొంగనాలకు ఎట్లా మనం వేసుకుంటాం పిండి తయారు చేసుకుంటాం కదా ఆ పిండిలో ఇది కూడా వేసేసుకొని కూడా పొంగనాల్లా కూడా వేసుకోవచ్చు, ఓకే. దోశలాగా వేసుకోవచ్చు. మనం ఎలాగైనా కానీ అంటే మనకు తినడానికి రుచిగా ఇంట్లో పిల్లలు ఇట్లా డైరెక్ట్ తినాలంటే వాళ్ళు ఇష్టపడని పిల్లలకు ఇట్లా పొంగనాల టైప్లో వేసిస్తే కూడా తింటారు. ఓకే. కాబట్టి మనకి ఏదైనా కానీ ఈ యొక్క ప్రకృతిలో దొరికేటటువంటి అన్ని రకాల పండ్లు, ప్రకృతిలో దొరికేటటువంటి ఆకులు మనకు వీటి అన్నీ మనం ఉపయోగించుకోవాలి. ఏదైనా కానీ వేస్ట్ అవుతుంది కదా అని మనం వాటిని పాడేయకూడదు. కాబట్టి ప్రతిదీ మనకు ఉపయోగపడేది. కాబట్టి పనస గింజలలో అధికమైనటువంటి బలం ఉంటుంది. పిల్లలకు చాలామంది వీక్ అయిపోతుంటారు, వాళ్ళకు ఈ పనస గింజలు తెచ్చి కూడా ఉడకబెట్టి మనం తినిపించచ్చు. కాబట్టి వీటి గురించి తెలియక పిల్లలు ఇవి పారేస్తుంటారు. కాబట్టి కొంచెం మనం వాటిపైన అవగాహన తెలుసుకొని మనం వాటిని ఉడికించుకొని కానీ కూర లేకపోయినా కూడా డైరెక్ట్ మనకు ఎలాగైతే వేరుశనగ పల్లీలు ఏ విధంగా అయితే మనం ఉడకబెట్టుకొని తింటామో అట్లా ఉడకబెట్టుకొని మనం బాగా చేసుకొని తినచ్చు. కాబట్టి ఈ పనస గింజలలో ఉండేటటువంటి యొక్క అధికమైనటువంటి ఈ పోషకాలు, ఈ బలము ఉంటుంది. వాటి గురించి తెలుసుకొని ఈ పనస గింజల్ని మీరు ఉపయోగించుకోండి.